తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఫీచర్స్ ఉన్న వెహికల్ ఏది కావాలా అనుకుంటే 742 XT. స్వరాజ్ కొన్న వాళ్ళు రైతులందరూ రారాజులే. ఈ 45 HP శ్రేణిలో ఈ ట్రాక్టర్ వచ్చినంత మైలేజ్ ఏ ట్రాక్టర్ రాదు. స్వరాజ్ ట్రాక్టర్, స్వరాజ్ 843. కొత్తపల్లిలో మీరు పోండి, 100 ట్రాక్టర్లో ఒక్క ట్రాక్టర్ కూడా వేరే ట్రాక్టర్ కనపడదు మీకు. ఈ ట్రాక్టర్ ఎన్నాళ్ళు వాడినాము? నేను 8 ఏళ్ళు వాడినది. 8 ఏళ్ళు వాడినా. మైలేజ్లో కింగ్. ఒక 40-50 మంది చేసే పని, ఒక రోజంతా పని అర్ధ గంటలో చేస్తుంది. ఇది మొత్తము అన్ని కంపెనీలని కొల్లగొట్టేసిన ఒక ట్రాక్టర్ అంటే స్వరాజ్ 744. గవర్నమెంట్ పర్మిషన్ ఉండే 6 టన్స్, మేము చెప్పేది 8 టన్స్, కానీ కస్టమర్లు వేసేది మాత్రం 16 టన్స్. దేశానికి వెన్నెముక రైతు అయితే రైతుకు వెన్నెముక స్వరాజ్ ట్రాక్టర్. సింగిల్ వర్డ్. స్వరాజ్కి స్వరాజే సాటి, కానీ వేరే ట్రాక్టర్లు ఏవీ లేవు. స్వరాజ్తోనే పోటీనే ఉంటుంది. స్వరాజ్ ట్రాక్టర్స్ రోటోవేటర్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. మంచి కంపెనీ స్టాండర్డ్ మెటీరియల్తో ప్రొవైడ్ చేస్తుంది. కూలీలు దొరకని పక్షంలో, కొంచెం ఇబ్బంది అయిన టైంలో హ్యాండ్తో దొబ్బే ట్రాక్టర్స్ ఉండే బయట మిషన్స్. ఇప్పుడు హ్యాండిల్తో నడిపే ట్రాక్టర్ మా కంపెనీ ప్రత్యేకంగా కనిపెట్టింది. ప్రస్తుతం మనం అనంతపురం స్వరాజ్ ట్రాక్టర్స్ అంటేనే ఒక బ్రాండ్. మనం అనంతపురం శ్రీ విజయ ట్రాక్టర్స్ ఏజెన్సీలో ఉన్నాం. స్వరాజ్ ట్రాక్టర్స్ ఏ విధంగా సేల్స్ అవుతున్నాయి, దాంట్లో పవర్ ఏ విధంగా ఉంటుంది, లేకపోతే పవర్ కన్జంప్షన్ ఏ విధంగా ఉంటుంది, డీజిల్ ఫ్యూయల్ కూడా ఎంత వస్తుంది మైలేజు, సేద్యానికి ఏ విధంగా పనికి వస్తాయి, చిన్న ట్రాక్టర్లు ఏమన్నా ఉన్నాయా, రైతులకు పవర్ స్పేర్లు ఇవన్నీ కొట్టడానికి కొత్త టెక్నాలజీస్ వచ్చాయి. అప్పుడున్న ట్రాక్టర్స్ వేరు, ఇప్పుడు రాను అప్డేట్ అవుతున్నాయి. కానీ ఇప్పుడు ఏ విధంగా అప్డేట్ అయ్యాయి, రైతులకు ఏ విధంగా ఉపయోగపడతాయి, రైతులు ఏ ట్రాక్టర్ అయితే ఏది బాగుంటుంది, సేద్యానికి ఏది బాగుంటుంది, పవర్ స్పేయింగ్ చేయడానికి ఏది బాగుంటుంది, పెద్ద మడకలు దున్నడానికి ఏది బాగుంటుంది అనేది మొత్తం ఇక్కడ మనతో స్వరాజ్ షోరూమ్ ఎండి గారు, అలాగే సేల్స్ మేనేజర్ కూడా ఉన్నారు. వారిని అడిగి అసలు ఏ ట్రాక్టర్లు ఏ విధంగా ఉన్నాయి, దాని ఫీచర్స్ ఏందనేది ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. స్వరాజ్ అంటే నిజంగా నేను చాలాసార్లు చూస్తుంటా, తాడపత్రి ఉర్రవకొండ ఏరియాల్లో పోతే ఎక్కడ చూసినా అవే ఉంటాయి. స్వరాజ్ వేరే వారు. కానీ ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం. సార్ ఇది ఏం ట్రాక్టర్ సార్? దీన్ని సార్ ఇది స్వరాజ్ అనేది ఫస్ట్ 1974లో స్టార్ట్ అయింది. ఇప్పటికి మనం మొట్టమొదటి నుంచి కూడా ఈ స్వరాజ్ అనే ట్రాక్టరు ఫస్ట్ నుంచి కూడా కొంచెం పాపులర్ కావడానికి కూడా కారణం తాడిపత్రి ఏరియా ఫస్ట్ నంబర్ 1. ఎందుకంటే అక్కడ గనులు అవి ఉండడం వల్ల ఆ గనుల్లో వేరే ట్రాక్టర్ ఇంత పుల్లింగ్ కెపాసిటీతో అక్కడి నుంచి ఆ గనుల్లో పైకి తీసుకురావడం అనేది వేరే ఏ ట్రాక్టర్కు సాధ్యపడలేదు ఇప్పటి వరకు కూడా. ఒక్క స్వరాజ్ 744 తప్ప ఆ గనుల్లో కానీ ఆ చుట్టుపక్కల ఏరియాలో వేరే ట్రాక్టర్ వాడేదానికి డ్రైవర్లు ఒప్పుకోరు. ఎందుకంటే ఈ ట్రాక్టర్లో ఉన్న దమ్ము కానీ వాళ్లకు చాలా అంటే వాళ్ళ లైఫ్ దీన్ని చూపిస్తుంది అనమాట. రేపు అంటే వాళ్ళకు లైఫ్ సేఫ్టీ. సార్ ఈ మోడల్ ఏం సార్? ఈ మోడల్ టాప్ ఎండ్ అండి. ఇది స్వరాజ్ 969 FE అని చెప్పేసి హైయెస్ట్ అంటే లేటెస్ట్ టెక్నాలజీ CRDI ఇంజన్తో 12+3 గేర్ బాక్స్. ఇది సెన్సార్ సిస్టమ్ ఉంటుంది దీంట్లో. ఎస్. సో 8 సెన్సార్లు ఉంటాయి ఇందులో. 4-wheel డ్రైవ్, 11 టైర్, వెనకాల 16 టైర్తో స్టార్ట్ అవుతుంది. సో ఇది మనకు
హయ్యెస్ట్ అంటే ఇప్పుడు పెద్ద పెద్ద పరికరాలు వాడడానికి అనుకూలమైంది. ఇప్పుడు మడకలను మీరు అడిగారు కదా, మడకలు, హెవీ గూడ్స్ రోటావేటర్ డోజర్లు కానీ ఏవిటికి కూడా ఇప్పుడు తర్వాత లోడర్ పర్పస్ అంటే ఇప్పుడు మనకు బుల్ లోడర్స్ వస్తాయి కదండి, బుల్ కానీ భారత్ కానీ వాటిల్లో ఇది. తర్వాత ఏంటంటే దీనిలను మనకు రీసెంట్గా కూడా మన ధోని దీన్ని ప్రపోజ్ చేశాడు. లాస్ట్ ధోని 2 ట్రాక్టర్లు తీసుకున్నాడు, మన క్రికెటర్ ధోని. ఆల్రెడీ ఆయన దగ్గర 4 ట్రాక్టర్స్ ఉన్నాయి. ఆయన పర్సనల్గా కల్టివేట్ చేసి తర్వాత మా స్వరాజ్కి బ్రాండ్ అంబాసిడర్ ధోని ఇప్పుడు ప్రజెంట్. ఇదేం సార్ ఇది విజయ్ గారు? ఇది స్మార్ట్ కనెక్ట్ అంటే స్మార్ట్ కనెక్ట్ అంటే మనకు సిఆర్డిఏ ఇంజన్లో స్పెషాలిటీ. మనకు వైర్ కనెక్ట్ 8 పాయింట్స్లో కనెక్ట్ చేసి ఎక్కడ ప్రాబ్లం ఉంది, ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే దాంతో కనెక్ట్ చేస్తే వెంటనే మనకు ఐడెంటిఫై అవుతుంది. మెకానిజం ఈజీగా ఉంటుంది. ఏదైనా ప్రాబ్లం ఉంది అంటే కస్టమర్ కూడా ఈజీగా చెక్ చేసుకోవచ్చు. సార్ అక్కడ 5 స్టార్ రేటింగ్ ఇచ్చారు. అక్కడ 5 స్టార్ అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్పెసిఫికేషన్ ఉంది. ఒకటి ఇంజన్ హార్స్ పవర్ బట్టి 1 స్టార్ వస్తుంది. ఒకటి హైడ్రాలిక్ సిస్టమ్, లేటెస్ట్ హైడ్రాలిక్ సిస్టమ్, లైవ్ హైడ్రాలిక్ సిస్టమ్కి ఒకటి. తర్వాత ఒకటి పవర్ జనరేషన్కి ఒకటి, ఎక్కువ హైయెస్ట్ పవర్ వస్తుంది. తర్వాత 4 వీల్ డ్రైవ్ ఒకటి, రివర్స్ పిటి ఒకటి. ఈ ఫీచర్స్ ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్టార్. 5 స్టార్ అంటే ఇంకా హైయెస్ట్ ట్రాక్టర్లో టాప్ ఎండ్ అంటే 5 స్టార్. ఇది బాగా మడకలకంతా దమ్ము. ఇది డోజింగ్ వర్క్ కానీ ఎక్కువ డెప్త్ ప్లవ్ అంటే తాడిపత్రి ఏరియా, పెద్దపప్పూరు, బెలుగుప్ప, మన అనంతపురం జిల్లాలో మరి రొద్దం, ఉరవకొండ ఇట్లా హై డెన్సిటీ ఉండే వ్యవసాయం ఎక్కువ అవసరం ఉండే ప్రదేశాల్లో, ఎక్కువ వాడే ప్రదేశాల్లో ఈ బండి చాలా బాగా పనిచేస్తుంది. ఇది ఇక్కడ చూస్తున్నాం స్వరాజ్ 742 XT. అసలు ఈ మోడల్ గురించి 6 PTO అని ఉంది. ఇదేంది, ఇది బెంజ్ కార్కి వచ్చినట్లు వచ్చింది. ఇది దీనికి మళ్ళీ రేపు పొద్దున ఎవరికి కాలకోకుండా దీనికి ప్రొటెక్షన్. దీని గురించి ఇక్కడ సార్ ఉన్నారు, సార్ని అడిగి తెలుసుకుందాం. సార్ దీని ఫీచర్స్, ఇది రైతులకు ఏ విధంగా పనిచేస్తుంది ఏంటనేది ఒకసారి. రైతు సోదరులందరికీ నా నమస్కారాలు. 742 XT ఈ మోడలు మనకు కంపెనీలో రిలీజ్ అయినప్పటి నుంచి కూడా మ్యాక్సిమం సేల్స్ అంటే చిన్న రైతు కూడా తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఫీచర్స్ ఉన్న వెహికల్ ఏది కావాలా అనుకుంటే 742 XT. XT అంటే ఎక్స్ట్రా టార్క్ కూడా ఎక్కువ ఉంటుంది వెహికల్కి. ఇంకొక విషయం ఏమంటే మనకు రివర్స్ PTO ఉంటుంది, DC వాల్వ్ ఉంటుంది దీనికి. తర్వాత వచ్చి పవర్ స్టీరింగ్ కూడా వస్తుంది. ముఖ్యంగా వలసమని మిషన్ ఉంటుంది కదా, చెనికట్టు మిషన్, వలసమని మిషన్ వేసుకునే దానికోసము రైతులు అసలు ఈ వెహికల్ సూపర్బ్ వెహికల్. ఇంజన్ కానీ టార్క్ కానీ దానికి తగ్గట్టుగా వర్క్ జరుగుతుంది. మనకు తక్కువ అమౌంట్తో ఎక్కువ ఫీచర్స్ ఉన్న వెహికల్ ఏదంటే 742 XT స్వరాజ్లో. స్వరాజ్ కొన్న వాళ్ళు రైతులందరూ రారాజులే. ఈ మోడల్ చూస్తున్నాం స్వరాజ్ 843 XM. ఈ 843 XM ఫీచర్స్ ఏంటి, ఇది ఏ విధంగా రైతులకు పనికొస్తుంది ఏంటి అనేది ఇక్కడ సేల్స్ ఎగ్జిక్యూటివ్ గారు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. EP39 వాళ్ళకి నమస్తే సార్, నా పేరు నరసింహులు. నేను గార్లదిన్న పామిడి బత్తలపల్లి మండలం ఎగ్జిక్యూటివ్. నేను ఈ బండి వచ్చేసి 43 to 45 HP ఇది శ్రేణి అంటారు, 45 శ్రేణి. ఇది వచ్చేసి 2730 cc ఉంటుంది. ఇది వచ్చేసి మైలేజ్లో కింగ్ సార్. ఇది ఈ 45 HP శ్రేణిలో ఈ ట్రాక్టర్ వచ్చినంత మైలేజ్ ఏ ట్రాక్టర్ రాదు. స్వరాజ్ ట్రాక్టర్, స్వరాజ్ 843. కస్టమర్ 13 అంటారు, మేము 11 చెప్తున్నాం మైలేజ్. అది మేము తక్కువ చెప్తున్నాం, ఎందుకంటే కస్టమర్ నుంచి ఇంకా ఎక్కువ రావాలి మాకు. మేము చెప్పేదానికన్నా కస్టమర్ నుంచి ఎక్కువ మైలేజ్ ఉంది అనుకోండి, కస్టమర్ ఎక్కువ చెప్పారనుకోండి, మాకు కూడా సంతోషము. సార్ బత్తలపల్లిలో మీరు పోండి, 100 ట్రాక్టర్లో 1 ట్రాక్టర్ కూడా వేరే ట్రాక్టర్ కనపడదు మీకు. మొత్తం 843 కనిపిస్తాయి మీకు అక్కడ బత్తలపల్లి మండలం మొత్తం. ఇప్పుడు దేని సేద్యానికి బాగుంటుందా? సేద్యానికి బాగుంటుంది, ట్రాలీ వర్క్ బాగుంటుంది, గేజ్ వీల్ అంటే మనము వరి మొక్కలు వేస్తాం కదండి, దానికి బాగుంటుంది, పళ్ళింగ్కి చాలా బాగుంటుంది సార్. ఇది ఈ ట్రాక్టర్ వచ్చి మన స్వరాజ్లో వచ్చేసి ఈ ట్రాక్టర్ వచ్చి మన స్వరాజ్ 843 ట్రాక్టర్ వచ్చినంత మైలేజ్ మిగతా ట్రాక్టర్ కంపెనీలో ఈ శ్రేణిలో అంటే 45 శ్రేణిలో ఏ ట్రాక్టర్ కూడా రాదు. ఇది ఛాలెంజ్ సార్, ఇది ఛాలెంజ్. ఇది చూడండి, ఓపెన్ ఛాలెంజ్, బస్తీ మేస్ అవ్వాలంటున్నారు. ఈ ట్రాక్టర్ వచ్చిన మైలేజ్ ఏదైనా సరే పోటీ అంటున్నారు. నిజంగా ఇది కదా కావాల్సింది రైతులకు. రైతే రారాజు అంటాం. రైతులకు మైలేజ్ వచ్చే ట్రాక్టరు, ఎక్కువ రోజులు మళ్ళీ అమ్మినప్పుడు కూడా రీసేల్ వాల్యూ కూడా ఉండాలి. ఇవన్నీ చూసుకుంటే ఏది బాగుంటుందంటే
నాకు తెలిసి అనంతపురం జిల్లాలో నేను ఎక్కువ చూస్తుంటాను. స్వరాజ్ ట్రాక్టర్లు ఎక్కడ చూసినా కనిపిస్తూనే ఉంటాయి. నేను కూడా గతంలో స్వరాజ్ 735 వాడాను. చాలా బాగా పనిచేసింది. నేను మట్టి వర్క్కి వేరే చోట లీజుకి పెట్టినా. నాకు స్వరాజ్ అంటే నేను కూడా స్వరాజ్ కస్టమరే. ఇది ఇక్కడున్న పరిస్థితి. ప్రస్తుతం మనతో ఈ స్వరాజ్ 843 XM వాడిన ఒక రైతు ఉన్నారు. ఆ రైతును అడిగి ఇది ఏ విధంగా పనిచేసింది, దీన్ని ఎలా వాడారు, ఏంటి అనేది ఆయన అడిగి తెలుసుకుందాం. అన్న నమస్తే అన్న. నమస్తే సార్. ఉడియంపేట. ఏం పేరు నీ పేరు? రమణ. ఈ ట్రాక్టర్ ఎన్నాళ్ళు వాడినావు? నేను 8 ఏళ్ళు వాడినా దీన్ని. 8 ఏళ్ళు వాడినావు? 8 ఏళ్ళు వాడినా. బాగా వస్తుందా? మైలేజ్లో కింగ్. దీని గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. నేను 735 వాడినా, ఇది వాడినా. దానికన్నా ఇదే బాగుంది. ఇదే బాగుంది బండి. ఇప్పటి వరకు ఎన్ని ట్రాక్టర్లు మార్చినావు? నేను ఒక 6 ట్రాక్టర్లు మార్చిన. ఇది ఒక బండి మారితే అవి 6 ట్రాక్టర్లు మార్చిన. వేరే కంపెనీ. ఇది ఎందుకు ఇక్కడ వచ్చినావు ఇప్పుడు? బండి తీసుకోవాలని వచ్చినాను. ఇదేనా? ఇదే తీసుకోవాలని వచ్చిన. చూడండి, ఇదే బండి 750 కూడా అవసరం లేదు ఈ బండికి. ఒకరికి చెప్పాలా చేయాలనేది ఏం అవసరమే లేదు. ఒకసారి వాడినోడు ఎవరైనా కానీ ఈ బండి మళ్ళీ వేరే బండి వాడరు, ఇదే బండి తీసుకుంటారు. చూడండి, రైతు ఒక్కసారి బండి కొనడం వేరే బండే కొనడు. అంత దమ్ము ఉంటుంది, మైలేజ్ వస్తుంది, బాగా ఉంటుంది, అన్ని దాంట్లోనూ బ్రహ్మాండంగా ఉంటుంది రైతుకి. ఇది సాధారణ మధ్యతరగతి రైతులు బ్రహ్మాండంగా ట్రాలీ వర్క్ కానీ సేద్యాలకు కానీ బ్రహ్మాండంగా వాడుకోవచ్చు. స్వరాజ్ 843 XM ట్రాక్టర్ మైలేజ్లో కింగ్ అంటే. స్వరాజ్ 724 XM ఆర్చర్డ్ అంటే ఏంది? మళ్ళీ నేరో ట్రాక్ ఆర్చర్డ్ అంటే చిన్న బిడ్డ అని. అంటే పెద్ద ట్రాక్టర్ కంటే చిన్న బిడ్డ అని. సరే, చిన్న బిడ్డ గురించి ఇక్కడ ఎగ్జిక్యూటివ్ ఉన్నాడు, ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ మీ పేరు? సార్ నా పేరు శేఖర్, నా సేల్స్ ఎగ్జిక్యూటివ్ నేను. దీని గురించి స్వరాజ్ 724 XM. ఇది 27 HP ట్రాక్టరు వచ్చేసి. ఇది లోడర్కు బాగా పనిచేస్తుంది. అపార్ట్మెంట్లకి ఎందుకు పనికొస్తుంది? అపార్ట్మెంట్స్ కన్స్ట్రక్షన్ కోసము అనంతపూర్లో దాదాపుగా 20 లోడర్స్ ఈ వెహికల్ ఇచ్చాము. 20 ఇచ్చినారు అనంతపురం? 20 వెహికల్స్ ఇచ్చాము. అంటే లోడర్స్ అంటే ఎట్లా సార్? ఫ్రంట్ ఫిట్మెంట్తో లోడర్ ఉంటుంది. ఆ లోడర్ కంకర్ ఫీడ్ చేస్తుంది, ప్లస్ ఇసుక కంకరు మిల్లర్కి ఫీడ్ చేస్తుంది. ఇది చాలా ఫాస్ట్గా పని జరుగుతుంది. మీకు దాదాపుగా ఒక లారీ లోడు ఒక 10 మినిట్స్లో లోడ్ చేస్తుంది ఫాస్ట్గా. రైతులకు మ్యాన్ పవర్ యూజ్ అవుతుంది. మ్యాన్ పవర్ తక్కువ. ఒక 40-50 మంది చేసే పని ఒక రోజంతా పని అర్ధ గంటలో చేస్తుంది. ఇది రైతులకైతే కనుక కల్టివేటర్ కానీ, ఒక రోటావేటర్ కానీ, ఒక దానిమ్మ చెట్లలో కానీ, ఏవైనా మామిడి తోటలు కానీ ఏదైనా కానీ బాగా స్ప్రే హైట్ లేదు కదా, ద్రాక్ష తోట కింద ఇట్లా పందిరి కింద కూడా పోవచ్చు సార్. దీనికి ట్రాలీ ఎట్లా చేస్తారు? ట్రాలీ వచ్చేసి దీనికి ఎరువు కానీ దానిలో చెట్లలోకి చిన్న మినీ ట్రాలీ దొరుకుతాయి సార్. తాడపత్రి కానీ అనంతపూర్ కానీ చేస్తారు. దానికి ఎరువు కానీ మట్టి కానీ సందులలో ఏదే పెద్ద ట్రాక్టర్ పోయినసాటికి కూడా ఈ చిన్న ట్రాక్టర్ మట్టి కానీ వేసుకోవడానికి కూడా యూజ్ అవుతుంది. అంటే మన అనంతపురం పాతూరు లాంటి సందులు గొంతులు కొన్ని పల్లెల్లో చూసింటాం. చిన్న రోడ్లు ఉంటాయి. అక్కడికి కొన్ని వస్తువులు కూడా మోసుకుపోవాలంటే ఇబ్బంది. నిజంగా ఈ ట్రాక్టరు చెట్లల్లోనే కాదు, పుట్టల్లోనే కాదు, ఎక్కడికైనా దూరిపోతుందంట. అందులో ఇది అపార్ట్మెంట్లు కట్టేటప్పుడు సార్ చెప్పారు, 100 మంది పనిచేసేది ఇది ఒకటే పని చేసి పెడుతుందని. నిజంగా చెప్పాలంటే ఇది ఒక ట్రాక్టర్ రోబో అనుకోవచ్చు. మనిషి ట్రాక్టర్ రోబో ఇది. నిజంగా సూపర్. ఇది చూడడానికి కూడా చాలా ముద్దుగా ఉంది. ఇక్కడ చూస్తున్నాం మనం స్వరాజ్ 744 FE. ఇదేందో RPTO ఉంది. అసలు RPTO అంటే ఏంది, దీని ఫీచర్స్ ఏంది అని విజయ్ కుమార్ గారు ఉన్నారు, ఎండి గారు, ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ ఇదేం 744 గురించి చెప్పండి సార్. స్వరాజ్ 744 అనేది 2000లో ఈ బండి మనకు ఫస్ట్ 2000 ఇయర్లో స్టార్ట్ అయిన వెహికల్ ఇది. అప్పుడు యాక్చువల్గా మొత్తం ట్రాక్టర్ ఇండస్ట్రీలో HMT కానీ పవర్ ట్రాక్ కానీ మిగతా అన్ని కాంపిటీటర్ల కంపెనీ రాజ్యం వెళ్ళే రోజులు అవి. ఇది వచ్చిన తర్వాత ఇది ఒక మహారాజు లాంటిది. మొత్తం చిన్న సామంతరాజులందరూ దీని ముందర పడిపోయి దాదాపుగా తాడిపత్రి ఏరియాలో స్వరాజ్ 744 తప్ప ఈ రోజుకి గనుల ఏరియాలో కానీ కల్టివేషన్ ఏరియాలో కానీ ఇది మొత్తము అన్ని కంపెనీలని కొల్లగొట్టేసిన ఒక ట్రాక్టర్ అంటే స్వరాజ్ 744. తర్వాత ఉరవకొండ, బెలుగుప్ప, తర్వాత పెనుగొండ ఏరియాలో కూడా ఎక్కడైతే
ఎర్ర నేల బ్లాక్ సాయిల్ ఉందో, బ్లాక్ సాయిల్ అంటే నల్లరేగడి భూమి ఉందో, ఆ నల్లరేగడిలో ఒక రోజుకి 40 ఎకరాల ఇత్తనం వేయగల ట్రాక్టర్ మార్కెట్లో ఏదైనా ఉందంటే అది స్వరాజ్ 744. తర్వాత దీంట్లో ఉన్న ఫీచర్సు ముందు 2000కి, తర్వాత 2005కి, 2010కి, తర్వాత 2020కి చాలా ఆవిష్కరణలు వచ్చినాయి. దీంట్లో పవర్ స్టీరింగ్ వచ్చింది, రివర్స్ పీటీఓ వచ్చింది, డీసీ వాల్వ్ వచ్చింది. రివర్స్ పీటీఓ అన్నది అంటే రివర్స్ పీటీఓ అంటే మనకు బ్యాక్ ఫ్రంట్ రెండు వైపులా అది వెనకాల పీటీఓ తిరుగుతుంది. దాని నుంచి ఏమంటే రోటావేటరు మనకు మట్టి అంతా ఇరుక్కుపోయి ఉంటే రివర్స్ పీటీఓ ఫ్రంట్ ఎప్పుడూ ఆపరేట్ చేస్తుంటుంది. రొటేషన్ అయ్యేది ఫ్రంట్కి అవుతుంది. ఎప్పుడైతే రివర్స్ పీటీఓ తిరిగిందంటే దానికి రోటావేటర్కి ఉన్న బ్లేడ్స్కి ఉన్న మట్టి అంతా కూడా అది కిందికి పడిపోతుంది. ప్లస్ ఆ రివర్స్ పీటీఓ నుంచి కూడా ఏదైనా మనం డ్రిల్ చేసుకోవచ్చు. చెట్లకు గుంతలు ఇవన్నీ డ్రిల్లర్ వేస్తే ఇట్లా నిలువుగా దాదాపుగా ఒక 4 to 5 feet డ్రిల్లింగ్ చేసి చీని చెట్లకు కూడా గుంతలు చేసుకునే ఆప్షన్ కూడా దీంట్లో ఉంది. ఇది 48 HP. దిస్ ఈజ్ ద బెస్ట్ వెహికల్ ఇన్ ద మార్కెట్. ఇప్పుడు ఇంతకుముందు ఏ బండి దీనిలాగా రాలేదు. ఇంజన్ లైఫ్ కూడా 10 years 10,000 hours వాడినా కూడా చెక్కు చెదరిన బండి. గనుల్లో దాదాపుగా మేము కంపెనీ అఫీషియల్గా మేము చెప్పేది 8 tons, అంటే యాక్చువల్గా గవర్నమెంట్ పర్మిషన్ ఉండేది 6 tons, మేము చెప్పేది 8 tons, కానీ కస్టమర్లు వేసేది మాత్రం 16 tons. వామ్మో 8 టన్నులు ఎక్కడ 16 టన్నులు ఎక్కడ అంటే ఎంత దమ్ము, ఒక ఏనుగు అనుకోవచ్చు, ఏనుగు కూడా ఇది ఇంత లాగుతుందో లేదో తెలియదు. కానీ ఈ బండిలో మార్కెట్లో ఇది 10x10 stroke ఇంజన్. ఇది దీనికి యాక్చువల్గా జేసీబీకి 4 లైనర్ పిస్టన్స్ ఉంటాయి. మీకు టెక్నికల్గా నాలెడ్జ్ ఉండే కస్టమర్లకు కానీ వినే శ్రోతలకు కానీ మీకు ఉంటే జేసీబీకి లైనర్ పిస్టన్స్ ఏవైతే వస్తాయో ఈ స్వరాజ్ 744కి వచ్చే లైనర్ పిస్టన్స్ అన్నీ కూడా జేసీబీకి ఏవైతే ఉంటాయో అదే కిర్లోస్కర్ ఇంజనే. ఇది కొత్తగా ఆవిష్కరించబడింది. ఈ లేటెస్ట్ మోడల్ ఈ బానెట్ వచ్చిన తర్వాత దాదాపుగా జనవరి నుంచి అక్టోబర్ దాకా 1 lakh న్యూ మోడల్ ట్రాక్టర్స్ సేల్ అయిన సందర్భంగా మహేంద్ర సింగ్ ధోని వచ్చి ఆ వెహికల్ రిలీజ్ చేసి ఒక 10 ట్రాక్టర్స్, దీంట్లో 855 అనే కొత్త మోడలు, దాంట్లో కూడా మనకు ఒక 4 vehicles ఆయన రిలీజ్ చేసిన 50 vehiclesలో 4 vehicles అనంతపూర్ కూడా అమ్మడం జరిగింది. మన ఆర్థిక మంత్రి పయావుల కేసు గారి బ్రదరు శ్రీనివాసులు గారు కూడా మొన్ననే రీసెంట్గా ఆ 2 బళ్ళు ఆవిష్కరించారు. చాలా సంతోషంగా ఉంది. 39 టీవీ ఇలాంటి కార్యక్రమాలు, ఈ రైతులకు ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తూ ముందుకెళ్ళాలని, మా రైతు సోదరులందరికీ సుఖశాంతులతో పంటలు సమృద్ధిగా పండాలని కోరుకుంటూ మీకు కూడా ధన్యవాదాలు చెప్తున్నాను. దేశానికి వెన్నెముక రైతు అయితే రైతుకు వెన్నెముక స్వరాజ్ ట్రాక్టర్. సింగిల్ వర్డ్. ఇంకా ఇంతకు మించిన వర్డ్ లేదనుకుంటాను నాకు తెలిసి. ఎందుకంటే రైతుల్ని ఈరోజు అంత ఉన్నత స్థానానికి తీసుకెళ్ళడానికి కానీ, ఎందుకంటే దాంట్లో ఉన్న మెయింటెనెన్స్ కానీ, జీరో మెయింటెనెన్స్, ఆయిల్ చేంజ్లో కానీ, ఇంకా తర్వాత మిగతా ఎనీ స్పేర్ పార్ట్స్ ఏదన్నా కానీ మైనర్ రిపేర్ దగ్గర నుంచి ఏది కూడా వాళ్ళకి జీరో మెయింటెనెన్స్ స్వరాజ్ కంపెనీ నుంచి కూడా. ముందు యాక్చువల్గా మేము మా డీలర్షిప్ స్టార్ట్ అయ్యేది 1989. అది మీకు కూడా తెలుసు. 39 టీవీ హనుమంత్ రెడ్డి గారు కూడా మాకు చిరపరిచితులే. ఫైనాన్స్లో పనిచేసి దాదాపు 10 years మీరు కూడా చేశారు. అప్పటి నుంచి కూడా ఈ ట్రాక్టర్ 1989 నుంచి 89 నుంచి మేము డీలర్షిప్ తీసుకున్నాం, టేక్ ఓవర్ చేసాము. తర్వాత 2000 తర్వాత 2005 తర్వాత మోడల్ కంటే కూడా ఇప్పుడు వచ్చిన మోడల్, అప్పుడు 1 year వారంటీ ఉండింది స్వరాజ్కు. 2010కు 2 years చేశారు. 2024కి 6 years వారంటీ కంపెనీ నుంచి చేశారు. అంటే ఒక ట్రాక్టర్ లైఫ్ 5 years అయితే కంపెనీ భరోసా 6 years ఉంది. అంటే ఒక ట్రాక్టర్ వాడినంత కాలము ప్లస్ 1 year ఎక్స్ట్రా. దీనివల్ల రైతులకి చాలా ఉపయోగం ఉంటుంది. స్వరాజ్ ట్రాక్టర్ పొందండి, మా సర్వీస్ని తీసుకోండి. కంపెనీ నుంచి స్టిక్కరింగ్ కూడా మనకు మడ్గాడ్ పైన స్టిక్కరింగ్ కూడా 6 years వస్తుంది భరోసాతో. స్వరాజే సాటి కానీ వేరే ట్రాక్టర్లు ఏవీ లేవు. స్వరాజ్తోనే పోటీనే ఉంటుంది. స్వరాజ్ ట్రాక్టర్లకు స్వరాజ్ ట్రాక్టరే పోటీ, వేరే ట్రాక్టర్ ఏది లేదు మార్కెట్లో అని
ఎండి గారు విజయ్ కుమార్ గారు చెప్తున్నారు. రైతులకు నిజంగా ఇలాంటి ఉపయోగపడే కార్యక్రమాలు 39 టీవీ అంటే కేవలం పొలిటికల్ న్యూస్ ఇవన్నీ పెడుతుంటుంది, సమాజం కోసం పోరాడుతుంది అని చాలామందికి తెలుసు. ఇప్పుడు రైతులకు పంటలకు సంబంధించిన వెహికల్స్, కొత్త టెక్నాలజీస్ మార్కెట్లో ఏమన్నా వచ్చినా అలాంటివన్నీ కూడా ఏఓ గారితో కావచ్చు, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్తో వాళ్ళతో కావచ్చు, లేకపోతే స్పెషల్ ఇంజనీర్లు ఎవరైనా ఉంటారు, కొత్త ఆవిష్కరణలు ఏమన్నా ఉండేటివి రైతులకు సంబంధించిన కార్యక్రమాలతో మీ ముందుకు వస్తామని తెలియజేస్తున్న కెమెరామెన్ స్వామితో బిహెచ్ రెడ్డి, విజయ ట్రాక్టర్ ఏజెన్సీస్, అనంతపురం. ఇక్కడ చూస్తున్నాం మనం, ఇదేదో మరీ చాలా ముద్దుగా చాలా బొద్దుగా చిన్నగా ఉంది. ఇదేంది చిన్న ట్రాక్టర్ అనుకుంటున్నారా? దీని ఉపయోగాలు ఏంటి అనేది ఇక్కడ మనతో విజయ ట్రాక్టర్స్ ఏజెన్సీస్ మేనేజింగ్ డైరెక్టర్ మాలతి లత గారు మనతో ఉన్నారు. దాదాపు 36 ఇయర్స్ నుంచి ఇది నడుపుతున్నారు. ఈ మేడం గారిని అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. మేడం, ఈ ట్రాక్టర్ ఏంది మేడం? ఇది చాలా ముద్దుగా చిన్నగా, అతి చిన్నగా ఉంది. మీరు చిన్న పంటలు అంటే మిర్చి, వంగ, మరియు ఫ్రూట్స్, బత్తాయి, జామ, అలాంటి తోటల్లో మధ్యలో అందరు సేద్యానికి తరమవుతుంది. ఇది తరమవుతుంది. దీనికి కలుపు తీయడానికి కానీ, ఇప్పుడు కూలీల సంగతి తెలిసిందే కదా, పొద్దున వస్తే మధ్యాహ్నం 10 లోపల వెళ్ళిపోవాలనే అనేట్లా టైంలో కూలీలు దొరకని పక్షంలో, కొంచెం ఇబ్బంది అయిన టైంలో ఇట్లాంటిది హ్యాండ్తో దొబ్బే ట్రాక్టర్స్ ఉండే బయట మిషన్స్. ఇప్పుడు హ్యాండిల్తో నడిపే ట్రాక్టర్ మా కంపెనీ ప్రత్యేకంగా కనిపెట్టింది. దీన్ని కోడ్ మిషన్ అంటారు. దీని పేరు కోడ్ మిషన్. స్వరాజ్ ట్రాక్టర్ గేర్ బాక్స్, హుండాయ్ గేర్ బాక్స్, స్వరాజ్ ఇంజన్తో తయారు చేయబడింది. ఎక్సలెంట్ బండి ఉంది. ఇది 2020-21లో తయారు చేశారు. దాదాపు కర్ణాటక, ఆంధ్రాలో నియర్లీ 3000 ట్రాక్టర్లు 1 ఇయర్లో అమ్ముడుపోయాయి. మాకు ప్రత్యేకంగా ఎందుకు ఇచ్చారంటే 37 సంవత్సరాలుగా డీలర్షిప్ ఉందని రాయలసీమకు ఫస్ట్ టైం మాకే అప్పగించారు ఈ డీలర్షిప్ బాధ్యత. ఇచ్చాను సార్. 65 వెహికల్ వరకు అమ్మాను. 3 జిల్లాలో కర్నూలు, కడప, అనంతపురం 65 వెహికల్ వరకు నేను సేల్ చేశాను. మన వాళ్ళకి ఇంకా బయట తెలియడం లేదు. మీ వల్ల బయట తెలిస్తే అందరూ దానిమ్మ తోటలకు కానీ, చీనా తోటలకు కానీ మధ్యలో కలుపు తీయడానికి చాలా మంచి వెహికల్. పెట్రోల్ వెహికల్ ఇది. కానీ పెట్రోల్ 1 అవర్కి 2 లీటర్స్ 2.5 లీటర్స్ తాగినా 10 మంది కూలీల పని వర్త్ చేస్తుంది. మనకి ఈజీగా మన ఇన్కమ్ ఉంటుంది. కొంతమంది కస్టమర్లు వెహికల్ తీసుకువెళ్ళి 6 నెలల్లో 6-7 లక్షలు ఓన్లీ సంపాదించారు దీని ద్వారా. అప్పుడు ఇంకా ఫస్ట్ స్టార్టింగ్ పుట్టినప్పుడు 1,70,000 వరకు వెళ్ళింది. ఇప్పుడు 2.5 లక్షల వరకు ఉంది. ఇంకా ఇంప్రూవ్మెంట్ ఉంది. కర్ణాటకలో చాలా బాగుంది సేలు, ఒరిస్సాలో బాగుంది. సబ్సిడీలు అక్కడ ఇస్తున్నారు. సబ్సిడీ ఇక్కడ మన గవర్నమెంట్ ఇంకా ప్రొవైడ్ చేయలేదు. ఈ బండికి వస్తే బాగుంటుందేమో అని ఆశిస్తున్నాము. చూద్దాం ఏం జరుగుతుందో. కానీ స్వరాజ్ ఎక్సలెంట్ బండి. నాకు ఇంతవరకు ఒక్క ప్రాబ్లం కూడా నేను దీని నుంచి ఫేస్ చేయలేదు. చాలా బాగుంది వెహికల్. అతి చిన్న ట్రాక్టరు, ఎవరు కానీ లేడీస్ కానీ తోలొచ్చు, చిన్నపిల్లలు కానీ సేద్యం చేయొచ్చు దీంతో. చాలా మంచి వెహికల్. నమస్తే అండి. స్వరాజ్ ట్రాక్టర్స్ రోటోవేటర్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. మంచి కంపెనీ స్టాండర్డ్ దీంతో మెటీరియల్తో ప్రొవైడ్ చేస్తుంది. ఎక్సలెంట్ ఉంది. బయట కంపెనీల కన్నా స్టాండర్డ్ అన్నీ సప్లై ఉన్నాయి. ప్లస్ దానికి సర్వీస్తో పాటు అన్నీ ఉన్నాయి. సబ్సిడీలో కూడా ఇస్తున్నారు. ఇప్పుడు ఇంకా ఈ ఇయర్ ఇంకా ప్రొవైడ్ చేయలేదు. నెక్స్ట్ సబ్సిడీలో కూడా వస్తున్నాయి. 3-4 ఇయర్స్ నుంచి దాదాపు కంపెనీ సప్లై చేస్తుంది. ఎక్సలెంట్ ఉంది సార్. ఇది పెద్దవి కూడా ఉన్నాయి. ఇది 36 బ్లేడ్స్. ఇది చిన్న రోటోవేటర్, స్మాల్ 24-25 HP బండికి. పెద్ద రోటోవేటర్లు 42-36 బ్లేడ్స్, 48 బ్లేడ్స్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. రిక్వైర్మెంట్ బట్టి వస్తున్నాయి, వెళ్ళిపోతుంటాయి సార్. చాలా బాగున్నాయి.